అన్నా గుంపులుగా వస్తే అంటారు గ్రూప్ ఎగ్జామ్, సింగిల్ గా వచ్చారా ప్రదీప్ రంగనాథన్. డ్యూడ్ సినిమా నా మైండ్ పోయిందన్న. ఏం స్టోరీ అంటే సినిమా అంటే ఇది. నేను చాలా రోజుల తర్వాత ఎంటర్టైన్మెంట్, స్టోరీకి స్టోరీ, ఎమోషనల్కి ఎమోషనల్, కామెడీకి కామెడీ, అసలు ఈ ఫ్యామిలీ ఎమోషనల్ అన్న సినిమాలో. అసలు ఆ ప్రదీప్ అన్న లవ్ టుడే సినిమా డ్రైగా చూసిన, ఆ సినిమా నుంచి సినిమాకి వచ్చిన ఈ సినిమాకి వచ్చాక స్టార్టింగ్ నుంచి ఇలా వెళ్ళిపోతుందన్న. ఆ స్టోరీకి ఆ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు మళ్ళీ ఈ మమత గారిని ప్రదీప్ అన్న తీసుకున్నారు. ఆ స్టోరీలో డెప్త్ ఉందన్న. అసలు ఆ డెప్త్ నేను ఇప్పుడే చూడలేనా. మన నిజ జీవితంలో ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమిస్తే కొందరు నా కొడుకులు చెత్త నా కొడుకు కామవుతో ప్రేమిస్తారు, కానీ రియల్గా లవ్ చేస్తే అమ్మాయి పెళ్ళైనా పిల్లలైనా కూడా చూసుకునేవాడు ఒక్కడు ఉంటాడు. అదే లవరు రియల్ లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఫేక్ లవ్ చేయాలి వస్తుంది. అది చాలా చాలా బాగా చూపించాను. మెయిన్గా అన్న మన ప్రదీప్ అన్న సినిమాలో మెయిన్గా హైలైట్స్ అన్న కొన్ని మూడు టిస్టులు ఉంటాయి అన్న. ఆ 3 టిస్టులు పక్కా మన ఫ్యామిలీకి అంటే మన ఇప్పుడు పబ్లిక్ యూత్లో జరిగే బస్ అన్న. యూత్లో ఎలాంటి ఫేర్ అంటో అలాంటివి చూపించాడు. నేను స్టోరీ చెప్పగానే హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఒకటే బ్రో, మొన్న ఒక అక్క అన్నది, నువ్వు పర్సనాలిటీ లేదు కదా నీకు హిట్ అవుతుందా, నీకు కట్అవుట్ లేదా అన్నది. పర్సనాలిటీ కాదు, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, కట్అవుట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్ అని మళ్ళీ నిరూపించుకున్నాడు. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ఇలాంటి సినిమాలు తీయండి సార్. ఆ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా అండ్ దండం పెడతాం సార్. ఇలాంటి స్టోరీ నేను ఎక్కడా చూడలే. నాకైతే చాలా బాగా నచ్చింది. సాంగ్ అసలు దివాళీ విన్న ప్రతి సాంగ్స్ నా ఎమోషనల్ సాగుడు ఉంటుంది. నా మాటకు ఆ సాంగ్స్ మాత్రం ఒక్కొక్కరు ఏడ్ చేశారన్న. ఇవాళ నా ఐమాక్స్ లో ఫస్ట్ టైం చూసిన ఫుల్గా థియేటర్ నిండిపోయిందన్న. అందరి కళ్ళలో ఏడిపోయాన్న. పక్కా ఫ్యామిలీ ఆడియన్స్, చిన్నలు పెద్దలు, పెళ్ళిళ్ళు అందరూ వచ్చి సినిమా చూడండి. పక్కా ఒక మెసేజ్తో మెయిన్గా అమ్మాలు అంటే అమ్మ నాన్న ఫ్యామిలీతో రండి. అమ్మాయిలు ఎవరైనా అబ్బాయిని లవ్ చేస్తే ఒకసారి సినిమాకి చూడండి. చూసిన తర్వాత మంచి మెసేజ్తో మీ అమ్మ వాళ్ళు మాట్లాడారు. మంచి మెసేజ్ ఉన్న సినిమా. స్టోరీ లీక్ చేయ కానీ ప్రదీప్ అన్న పంజాబ్లో ఫేమస్ జీబు ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రదీప్, సూపర్. కొంచెం చెప్దాం, తర్వాత కొంచెం దూరం. ఫస్ట్ ఆఫ్ వచ్చేసి ఇరగదీశాడు ప్రదీప్ రంగనాథ్. యాక్టింగ్ చాలా బాగుంది, చాలా బాగా చేశాడు. ఎమోషనల్గా టచ్ బాగుంది, కామెడీ బాగా చేశాడు. మంచి రోల్ చాలా బాగా రాసుకున్నారు. బట్ ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్ దారిందో, ఫస్ట్ హాఫ్ ఫెంటాస్టిక్గా ఉంది, అద్దరిపోయింది. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఆ పాయింట్ తీసుకున్నారో అసలు అది అలా మూవ్ అవుతూ ఉన్నది. కానీ లాస్ట్కు క్లైమాక్స్ వరకు వచ్చేసరికి సంతృప్తి మిగిలేబయ్యా. అంటే ఇంకేదో మిస్సింగ్, హీరోకి ఏదో లాస్ అయిపోయిందనే కోణంలోనే ఆలోచించుకుంటూ ఉన్నా. బట్ హీరో క్యారెక్టరేషన్ అనేది మనం ఎప్పుడూ హైలోనే చూసుకుంటాం, కానీ హీరో లాస్ట్ వరకు హైలోనే ఉన్నాడు. బట్ హీరో జీవితం అనేది లాస్ట్కి ఎంజాయ్ అయిపోయింది. అసలు ఒక సాటిస్ఫై లేదు లాస్ట్లో, క్లైమాక్స్ సాటిస్ఫై లేదు. సినిమా అంతా బాగానే ఉంది, బట్ సాటిస్ఫై అయితే హీరో విషయంలో నేను అవ్వలేకపోయా. ఇప్పటికి కూడా అదే మైండ్లో ఉంది. అరే హీరోకి అన్యాయం జరిగింది కదా అనే ఉంది. లాస్ట్లో కూడా ఏదో ఒకటి క్లైమాక్స్ అలా పెట్టారు, కానీ అది కూడా సాటిస్ఫై అనిపించలేదు. సినిమా అంతా బాగుంది, అంటే తీసుకున్న పాయింట్ ఓకే, కథ ఓకే, క్లైమాక్స్ ఓకే, అన్నీ ఓకే. బట్ హీరో మాత్రం వెనకబడ్డాడు, చాలా వెనకబడ్డాడు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగానికి అసలు గుర్తింపు అనేది లేదు సినిమాలో. ఉంది, ఆయన ఒక పాయింట్ తీసుకున్నాడు, చేశాడు, బట్ అది సాటిస్ఫై అనిపించలేదు. అంటే చూసే ఎవరికైనా కానీ అరే హీరో ఇన్ని చేశాడు కదా, హీరోయిన్ ఏం చేసింది అనే పాయింట్ మీదే వస్తుంది. అన్నీ బాగున్నాయి, కానీ హీరో క్యారెక్టరైజేషన్ బాగుంది. క్లైమాక్స్ చేశాడు, రఫ్ ఆడించాడు. స్క్రీన్ మొత్తం ఒకడే, ప్రదీప్ రంగనాథ్ ఒక్కడే ఉన్నాడు స్క్రీన్ మీద. బట్ హీరోగా ఎలివేషన్స్ అన్నీ పడ్డాయి. బట్ లాస్ట్లో మాత్రం క్లైమాక్స్లో అరే హీరోకి అసలు కావాల్సిందే హీరోయిన్ కదా, తనే లేదా అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది బ్రో. లిటరల్లీ కలిగింది. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ కావాల్సింది హీరోయిన్ కలిస్తేనే ఒక సాటిస్ఫై అనిపిస్తుంది, కానీ అది కలవలేదు. బట్ తను చూపించిన పాయింట్ బాగుంది సార్. బట్ క్లైమాక్స్ మాత్రం నాకు డిసప్పాయింట్ అనిపించింది హీరో విషయంలో. కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాల్సింది. బట్ క్లైమాక్స్ కొంచెం అనేది ఒకవేళ నువ్వు హీరోయిన్కి ఇంకో హీరో అనుకున్నప్పుడు తనని సైడ్ హీరోనన్నా వేరేని పెట్టాల్సింది. ఆయన జోకర్ లాగా ఉన్నాడు, ఆ జోకర్ని కాకుండా ఇంకో మంచి హీరోను, సైడ్ హీరోను చాలామంది ఉన్నారు, తీసుకోవాల్సింది వేరే పాత్రనైనా. సో అది కూడా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. మిగతా వాళ్ళందరూ చాలా బాగా చేశారు. మ్యూజిక్ అయితే అద్దరిపోయింది భయ్య, ప్రతి సాంగ్ లేపాడు, బీజిఎం హైలైట్, ఇలా రఫ్ ఆడించాడు స్క్రీన్ మీద, చాలా బాగుంది. బట్ ఒక క్లైమాక్స్ మాత్రం సాటిస్ఫై అనిపించలేదు హీరో విషయంలో, అంతే బ్రో. మిగతా అంతా ఓకే. పాయింట్ కూడా బాగుంది, అన్ని పాయింట్లు చాలా బాగా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ అయితే రఫ్ ఆడించాడు, కామెడీ కూడా బాగుంది, తప్పకుండా చూడొచ్చు. బట్ హీరో మాత్రం డిసప్పాయింట్ చేశాడు, అంటే క్యారెక్టర్లో ఆయనకు సాటిస్ఫై చేయలేకపోయాడని అదొక మాత్రం చెప్పగలను బ్రో, అంతే. ప్రదీప్ రంగనాథన్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన సేమ్ అదే యాక్టింగ్, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ కానీ చాలా బాగా చేశాడు యాక్టింగ్. మూవీ కూడా చాలా కామెడీ చాలా బాగుంది మూవీ. స్టోరీ కూడా రొటీన్ ఉన్నట్టు ఏం లేదు, కొత్త స్టోరీ, కొత్తగా ట్రై చేశారు, అది చాలా బాగా ఇదైంది.
సిమిలారిటీస్ అంటే దాంట్లో అలా ఉన్నట్టు ఏముండదు. అంటే అందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఇందులో కూడా ఇద్దరు హీరోయిన్లు. లేదు దానికి దీనికి అసలు అంత కనెక్షన్ ఏముండదు. ఇది కొత్తగా ట్రై చేశారు, చాలా బాగా చేశారు అనమాట సినిమా. ఆయన యాక్టింగ్ అంటే మేము ప్రేమలో సినిమా హీరోయిన్ కూడా ఇందులో నటించింది కదా, ఆ యాక్టింగ్ ఎలా అనిపించింది? మెయిన్ మొత్తం స్టోరీ అంతా ఆమె మీదే ఉంటుందన్నమాట. అలా సో మొత్తం ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? 5కి 4.5 రేటింగ్ ఇస్తున్నాను. మ్యూజిక్ ఎలా అనిపించింది? ఆ మ్యూజిక్ మూమెంట్ జనరల్గా బాగా హిట్ అయింది కదా సాంగ్. బీజిఎం సాంగ్ చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే. మెయిన్ బూమ్ బూమ్ సాంగ్ ఉంది కదా, అది మొత్తం మూవీ అంతా బీజిఎం నడుస్తూ ఉంటుంది అనమాట. ప్రదీప్ రంగనాథన్ గారా? ప్రదీప్ రంగనాథన్ అన్నం అనేది ఏం లేదు. అతను చాలా బాగా కష్టపడ్డాడు, అతనికి చాలా బాగా యాక్టింగ్ చేశాడు అనమాట మూవీలో. అవుతుంది, 100% అవుతుంది. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏమైనా స్టోరీ చెప్తే మళ్ళీ జనాలు చూడరు కదా ఇంకా మూవీ. అంటే ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది కదా, తాళి కంటే విలువైనది అమ్మాయి వెనుక ఉన్న ఎమోషన్స్ ఎక్కువ వాల్యూ అన్నట్టు డైలాగ్ ఉంటుంది కదా, మరి ఆ డైలాగ్ ఎలా అనిపించింది? అన్నీ కనెక్ట్ అవుతారు జనాలు ఒకసారి మూవీ చూస్తే. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తే మళ్ళీ రివీల్ చేసేటట్టు ఉంటుంది కదా మళ్ళీ. మమతా బైజు మీద మొత్తం మెయిన్ స్టోరీ ఫోకస్ ఉంటుంది. మెయిన్ ఆమె మీద నడుస్తుంటుంది స్టోరీ. హీరో మెటీరియల్ 100% హీరో మెటీరియల్. నెక్స్ట్ ధనుషన్ కూడా చెప్పొచ్చు అలా. ఇప్పుడు లవ్ స్టోరీ డ్రాగన్ కన్నా బాగుంది. డ్రాగన్ కన్నా బాగుంది. ఇంతకుముందు తెలుసు కదా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అంటే వీళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే కొంచెం ట్రయాంగిల్ ఈ టైంలో పోతుంది. దాంట్లో ఇద్దరు హీరోయిన్, దీంట్లో ఇద్దరు ఇద్దరు హీరో సరే ఒక్కడే హీరో, కానీ హీరోయిన్ అటు ఇటు రాధిక టైప్లో జంప్ అవుతుంది. మరి లాస్ట్లో ఇంకెవరిని తీసుకొచ్చి పరిచయం వచ్చి రామ్ చూసి ఎవతరా ఇది అంటున్నారు జనాలు. మరి సో ఏమన్నా ఉందంట, పర్వాలేదు. ఎంటర్టైన్మెంట్ యూత్ అండ్ ఫ్యామిలీ కూడా చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే కొంచెం ఎమోషన్ ఉంది, లవ్ ఉన్నది. సో మనోడి యాక్టింగ్ అయితే చాలా ఈజీగా అంటే ఫ్రీగా చేయగలుగుతారు, హ్యాపీగా చేస్తారు. మస్తు అంటే ఎటువంటి హైప్ అవసరం లేదు. తాను చేసే యాక్టింగ్ వల్ల సినిమాకి హైప్ వచ్చేస్తుంది, అంత బాగా అనిపించింది. బీజిఎం బాగుంది, పాటలు బాగుంది, చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే మదర్ క్యారెక్టర్ కానీ, శరత్ కుమార్ క్యారెక్టర్ కానీ కొంచెం డిఫరెంట్ యాంగిల్ వాళ్ళు ప్రాంకులు చేసుకుంటే కూడా అసలు ఒక రకమైన భయాన్ని కల్పిస్తాడు. ఆయన కూడా చాలా బాగా అనిపించేస్తుంది. చూడొచ్చు ఫ్యామిలీ. దసరా దీపావళికి అయితే మంచి ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్టైన్మెంట్ అని ఖచ్చితంగా చూడు చెప్పగలుగుతాం. ఫ్యామిలీకి కొంచెం కనెక్ట్ అవ్వచ్చు. యూత్ ఒక టైప్లో చూస్తే ఫ్యామిలీది యూత్కి కనెక్ట్ అవ్వచ్చు, కానీ అందరూ డిఫరెంట్గా అయితే చూడగలుగుతారు ఖచ్చితంగా. పర్వాలేదు, చూడొచ్చు, చాలా బాగా అనిపించేస్తాయి. గత సినిమాల కంటే కూడా కొంచెం అన్ని కలిపి ఉన్నాయి యూత్ అండ్ ఫ్యామిలీకి. చూడొచ్చు, డూడైతే పర్వాలేదు, బాగానే ఉంటుంది, నచ్చుతుంది, హ్యాపీగా చూడొచ్చు. దీపావళికి చూడొచ్చు భయ్య, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా చూడొచ్చు. బాగానే చూడొచ్చు, పాటలు బాగున్నాయి, ఫైట్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మనోడు ఈ యాంగిల్ ఏదో ఉన్నది, మరి అన్న పార్ట్ 2 పెట్టే ఆప్షన్ ఏమో తెలియట్లేదు. అందరు నాకు తెలిసి ఫ్యాన్స్ అయితే ఏం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏదో లింక్ పెడతాడు మరి ఇట్లా అంటున్నాడు, అది రైట్ అంటున్నా, డూడ్ మామ అంటున్నా, ఏమో డూడ్స్కి అయితే నచ్చుతుంది. ఫ్యామిలీ కొంచెం ఎమోషన్ ఉన్నది, బాగా అనిపించేస్తుంది, చూడగలుగుతారు ఖచ్చితంగా. దీపావళికి అయితే హ్యాపీగా ఉంటుంది, చూడొచ్చు, బాగుంది. డ్యూటీ హిట్ కొట్టిండు భయ్యా. థ్యాంక్ యూ. బాయ్. చాలా బాగుంది. ప్రదీప్ రంగనాథన్ యాక్షన్ తిరగేసేస్తున్నాడు, మామూలుగా లేదు. అండ్ స్టోరీ కాన్సెప్ట్, లవ్ స్టోరీ, కాకపోతే కొంచెం మన ఆర్యా 2 చూసిన ఫీలింగ్ వచ్చింది. ఆర్యా 2 రీమేక్ అని కాదు, ఎక్స్టెండెడ్ వర్షన్. అక్కడ ఉన్నదానికి కొంచెం తమిళ స్టైల్లో అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా రాసుకున్న కథ అని చెప్పొచ్చు. అండ్ శరత్ కుమార్ గారి క్యారెక్టర్ లాస్ట్లో కొంచెం క్రింజ్ అనిపించింది పిల్లర్గా. తర్వాత దాన్ని రివీల్ చేసిన తర్వాత ఓకే పర్లేదు అనిపించింది. అండ్ మమతా బైజు ఆమె కూడా రాముల తర్వాత మంచి హిట్ పడింది. సినిమా చాలా బాగుంది, మొత్తం పెర్ఫార్మెన్సెస్ కానీ, డైలాగ్స్ కానీ, సాంగ్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. కానీ స్టోరీ అంటే ఇలాంటి స్టోరీస్ యాక్సెప్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్గా ఉంది. ప్రజెంట్ జరుగుతున్నదే కదా. ఇప్పుడు మనకి ఆర్యా 2 కూడా అదే పాయింట్ కదా, సేమ్ పాయింట్ ప్లాట్ అదే, కాకపోతే సేమ్ డిఫరెన్స్ ఏం లేదు చెప్పుకోవడానికి కూడా. సో అప్పుడే తీసినప్పుడు ఇప్పుడు జనరేషన్ తప్పే ఉంది. 10 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమాకే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడంలో తప్పే ఉంది. కాకపోతే ఇంకొంచెం బోల్డ్ కంటెంట్ లాగా వెళ్ళారు అంతే. ప్రజెంట్ ఉన్నదానికి పిల్లడు పుట్టడం, ఎక్స్టెండెడ్ వెళ్ళడం అనేది కొంచెం అది వేరే వాడి పిల్లడం ఏది చూపించడం అది కొంచెం ఓకే. ఇప్పుడు జనరేషన్ తగినట్టుగా వెళ్ళారు. మిగతాదంతా గుడ్. సినిమా
ఈ పండుగ నాకంటే ఈ వీక్లో వచ్చిన సినిమాల్లో తెలుసు కదా, అండ్ ఇది రెండు బాగున్నాయి, రెండు సినిమాలు మంచి సినిమాలు. ఇప్పుడు దాకా చూసిన సినిమాల్లో ఇది బ్లాక్ బాస్టర్ నాకైతే. ఆ సాంగ్స్ కానీ కామెడీతో పాటు ఒక ఎమోషనల్ స్టోరీని క్యాస్ట్ గురించి చూపించడం కానీ, ఒక రిలేషన్ గురించి చూపించడం కానీ అన్నీ బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. మెయిన్ అసలు హీరో గారు చాలా బాగా చేశారు. సో తనకైతే బ్లాక్ బాస్టర్ అనమాట. సో ఇప్పుడు చాలా బాగుంది. ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. సో అలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవటమే గ్రేట్ అనమాట. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. సో తమిళ సినిమా, మలయాళం సినిమా కాకుండా తెలుగు సినిమా అలాగే అనిపిస్తుంది. సో అందరికి కనెక్ట్ అయితే అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఒక మంచి సినిమా డ్యూడ్.